హాయ్ డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ లైఫ్ విత్ దేవ్. సో మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. మేమైతే నైట్ అనుకొని మార్నింగ్ బీచ్కి స్టార్ట్ అయిపోయాం. పర్టికులర్లీ సన్ రైజ్ కోసం మాత్రమే స్టార్ట్ అయ్యాం. సన్ రైజ్ అవ్వకముందే ఈ స్కై అయితే చాలా అందంగా 3-4 కలర్స్తో చాలా సూపర్గా ఉంది. మాకైతే చాలా నచ్చింది. బట్ ఆ మూమెంట్ చూపించడానికి రోడ్ ఏమో సరిగ్గా లేదు. అంతా గటుకులుగా అదంతా ఒక మోషన్ టైప్లో వచ్చింది నా కెమెరా మొత్తం. నాకైతే వీడియో ఎలా వస్తుందా అనుకున్నా. బట్ ఓకే, ఫైన్. ఏదో పెద్ద కెమెరాస్ కాదు కాబట్టి ఇట్స్ ఓకే, గుడ్. సో మేము ముగ్గురం స్టార్ట్ అయ్యాం. గాలికి హెయిర్ పాడైపోద్దని పైనుంచి అలా కప్పుకొని చోట్లోకి కూడా గాలి వెళ్ళకుండా ట్రై చేస్తున్నాం. ఈ గటుకుల్లో ఎక్కడ బ్యాక్ సీట్లో ఉండి పడిపోతానేమో భయం ఎక్కువ అయిపోయింది నాకు. నేను స్టార్ట్ అయినప్పుడే ప్రవళిక నాకు ఒకటి చెప్పింది. ప్రవళిక అంటే నా ముందున్న అమ్మాయి. ఇదంతా ఒక ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ అంటే నేను ఫారెస్ట్ కాదు, తుప్పలే కొంచెం పెద్ద ఏరియాలో ఇస్తారు చూడండి. సో అలా ఉంటుంది అనుకున్నా. బట్ నా ఒపీనియన్ అనేది చేంజ్ అయింది. ఎందుకో లాస్ట్ వరకు వినండి. అదేమో సిటీకి దగ్గరలో ఉంది. నేను ఎలా ఫారెస్ట్ అనుకుంటా దాన్ని. చూడడానికి ఎక్కువ స్పేస్లో ఉన్నా కానీ నాకు ఎందుకో నమ్మబుద్ధి అవ్వలేదు. సో అలా వెళ్తుంటే ఎప్పుడో గుళ్ళు కనిపిస్తున్నాయి మాకు, చిన్న గుడులు. అలా వెళ్తూ ఉంటే బీచ్కి దగ్గరలో ఉన్నామని తెలిసింది. నేను బీచ్కి వచ్చానని తెలియలేదు నాకు. యాక్చువల్గా చెప్పాలంటే బీచ్కి వచ్చేసామంట. పార్కింగ్ స్పేస్ ఆపేస్తుంటే ఇంకా నడాలేమో బీచ్కి అని అనుకున్నా. బట్ అక్కడే బీచ్ ఉందని వాళ్ళు చెప్పే వరకు నాకు అస్సలే అర్థం కాలేదు. మెయిన్లీ నేను బీచ్ వైపు చూడలేదు. ఇదంతా ఒక స్కూల్లో ఉంటే ఏంటిది అని చూస్తున్నా తప్ప ఇటు సైడ్ బీచ్ ఉంది అని మాత్రం అస్సలే పట్టించుకోలేదు. సో మేమైతే ఆ పైన ఉన్న టెంపుల్ ఉంది కదా, అందుకోసం అని వచ్చాం. అక్కడ సన్ రైజ్ చూడాలి అని అనుకొని వచ్చాం. సో ఈ మెట్టులంతా నడిచి వెళ్ళాలి. సో గాయస్, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నార్మల్ బీచ్ వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆర్కే బీచ్, రుషికొండ అవన్నీ చూస్తారు. బట్ ఈ ప్లేస్ ఏంటంటే కూల్ అండ్ కామ్గా ఒక మంచిగా ఉంది. ఓకే, ఓల్డ్ ప్లేస్లా అనిపించినా కూడా బట్ యునో ద ఫీల్ వేరు. చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళాలనిపిస్తే ఈ బీచ్ అయితే ట్రై చేయండి. ఒకసారి వెళ్ళి చూడండి ఫ్యామిలీస్తో, డేట్స్ అలా ఒకసారి ట్రై చేయండి. బీచ్ అయితే చాలా బాగుంది. మెయిన్లీ సన్ రైజ్ కోసం వెళ్ళాం కదా, అదైతే చాలా నచ్చింది. సన్ రైజ్ వీడియోస్ కూడా మీకు పెట్టాను. లాస్ట్ వరకు కంటిన్యూగా చూడండి, డోంట్ స్కిప్ ఎనీవేర్. ఈ బ్రిడ్జ్ కింద వాటర్ ఉంది కదా, అది ఇంతకుముందు క్లీన్గా ఉండేదని ప్రవళిక చెప్పింది. ముందు వచ్చేసరికి కొంచెం బాగుండేది ఇప్పటికన్నా. ఇప్పుడు వాటర్ అంతా కొంచెం వేస్టెడ్లా ఉంది అని చెప్పింది. బట్ కానీ చూడడానికి పర్లేదు. ఈ బీచ్ పేరు మీకు తెలియదు కదా. సో ఈ బీచ్ పేరు గంగవరం బీచ్ అంట. సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది, సిటీలోనే ఉంటుంది. బట్ స్టిల్ ఎ లాంగ్ డిస్టెన్స్ ఫ్రమ్ మై సైడ్. నా నుంచి 1 hour జర్నీ అలా పడుతుంది. యాక్చువల్లీ మేము నైట్ అనుకుంది అంటే 4కి స్టార్ట్ అవుదాం. 4కి స్టార్ట్ అయిపోతే మనం ఫాస్ట్గా రిటర్న్ అవ్వచ్చు, మార్నింగ్ సన్ రైజ్ కూడా చూడొచ్చు అనుకున్నాం. బట్ మేము అటు సైడ్ వచ్చేసరికి మేము కాలేజ్కి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి రెడీ అవ్వడం అంటే చాలా కష్టం. సో అందుకని మేము ఆల్రెడీ రెడీ అయిపోయి మేము 5కి అనేది స్టార్ట్ అయ్యాం. మేము ఎక్కడ ఉంటాం, మాధవదారిలో ఉంటాం. సో అక్కడి నుంచి 5కి స్టార్ట్ అయ్యాం. 5 నుంచి 6:30 అలా అయి ఉంటుంది. 1 hour 30 minutes అలా పట్టింది. మా బ్రిడ్జ్ మీద ఉన్నంతసేపు మాకు సన్ రైజ్ ఎక్కడ మిస్ అయిపోతుందో అని, సన్ అలా రేజ్ అవుతున్నప్పుడు చూడాలని మేము వచ్చాం కదా. సో ఎక్కడ మిస్ అయిపోద్దా అని చిన్న భయంతో ఫాస్ట్గా బ్రిడ్జ్ మీద ఫొటోస్ దిగుతుంటే ప్రవళికని ఆపేసి మరీ ఫాస్ట్గా వెళ్తున్నాం. సో మెట్లు ఎక్కి బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ మనకి వ్యూ అనేది కనిపిస్తుంది. సో అందుకోసమే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే వ్యూని చూసి తర్వాత టెంపుల్కి వెళ్దాం, ఓకేనా. ఈ ఎక్కుతున్న మధ్యలో మాకు ఒకటి కనిపించింది. సైడ్స్లో ఒక సైడ్ బీచ్ ఉంటే ఇంకో సైడ్ ఏదో ఫ్యాక్టరీ వస్తుంది. అది నాకు కోల్ ఫ్యాక్టరీలా అనిపించింది ఆ బ్లాక్ శాండ్ టైప్లో చూసి.
బట్ ఫుల్ స్మోక్తో అసలు అది గుడ్డా బ్యాడా అని కూడా తెలీదు. బట్ చాలా ఎక్కువ స్మోక్తో, వీడియోలోనే మీకు అంత క్లియర్గా స్మోక్ కనిపిస్తుంది కదా, బయట ఇంకా ఎక్కువ స్మోక్తో కనిపించింది. బట్ వీడియోలో కొంచెం వరకే క్యాప్చర్ అవుతుంది కాబట్టి అలా ఇండస్ట్రీ వ్యూని కూడా చూసేసి ఇంకా పైకి స్టార్ట్ అయ్యాం. నాకైతే ఎప్పుడెప్పుడు చూస్తానా సన్ రైజ్ అని అనిపిస్తుంది. పైనుంచి కన్నా కిందకి లైక్ పైకి ఎక్కాక గుడికి బ్యాక్ సైడ్ వెళ్ళాక నాకు ఒక గొయ్యి టైప్లో కనిపించింది. ఒక రూట్ అని చెప్పలేను, ఒక మేము నడుస్తున్న వే కనిపించింది నాకు. ప్రజెంట్ నడుస్తున్న వీడియో చూస్తున్నారా, ఆ వే కనిపించింది. ఆ డౌన్కి వెళ్తే నాకు మంచి వ్యూ సెట్ అవుతుందేమో అనిపించింది. సో అందుకని స్టార్ట్ అయ్యాం. కానీ ప్రవళికని తీసుకురావడానికి మాకు లిటరల్లీ ఒక 30 minutes పడ్డుంటుంది. తను రానని, మమ్మల్ని కూడా దిగొద్దని ఫైనల్లీ తను కూడా తీసుకువెళ్ళాం. కింద వ్యూ అయితే చాలా బాగుంది. కానీ మేము వచ్చేసాం, కిందకు వచ్చేసి గోల్ చేసాం. కానీ పైకి ఎలా ఎక్కాలో నో ఐడియా. ఇంకెందుకు లేట్, మనం అనుకున్న సన్ రైజ్ వచ్చేసింది. అది మెల్లిమెల్లిగా వస్తుంది. మీకు ఒక కలర్ లైక్ చిన్న టైప్ ఆరెంజ్లో కనిపిస్తుంది కదా, బయట అయితే గాయస్ ఇట్స్ సో గుడ్. బయట అయితే ఎంత బాగుందో నేను చెప్పలేకపోతున్నా. చాలా బాగుంది. ఆరెంజ్ షేడ్లో ఆ వేవ్స్ అనేవి బీచ్ మీద పడుతూ, నేనైతే సన్తో పాటు క్యాప్చర్ అవుదాం అనుకుంటే నేను ఇలా ఫేస్ పెడుతుంటే సన్ వచ్చి బయట లైక్ బ్యాక్ సైడ్ అంతా ఫ్లాష్ ఆఫ్ అయిపోతుంది. నాకు అసలు అర్థం కావట్లేదు, నాతో పాటు రాదేమో అది. సరే కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ దిగుతామని చెప్పి అక్కడ అలా ఫొటోస్కి చూసాం. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా మనకి బాగా గుర్తొచ్చేది, లైక్ ఎప్పటికీ మర్చిపోకుండా ఉంచుకునేది ఫొటోస్. సో అవి లేకుండా ఎలా. నేను వచ్చేసి సన్ రైజ్ని చూసేసాను, బట్ వీళ్ళు మాత్రం ఇంకా అక్కడే ఆడుకుంటున్నారు పైన ఆడుకున్నారు. అదిగోండి ఇప్పుడు చూడండి సన్ రైజ్ని, ఎంత బాగుందో కదా, ఇట్స్ సో క్యూట్. ఇంకా మీకు అక్కడ ఎల్లోలా కనిపిస్తుంది. ఆ రైజెస్ అనేవి బీచ్ మీద పడుతూ చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. బట్ బయట నేను చూస్తే అది ఒక ఆరెంజ్ షేడ్లో ఎల్లో కలర్ కిరణాలు సముద్రం మీద పడుతూ చాలా పీస్ అనిపించింది. చాలా బాగుంది కూడా. వీడు స్టార్ట్ చేశాడు ఇంకా రాళ్ళు వేయడం, ఏరుకొని మరి ఏమన్నాడు తెలుసా వేస్తూ, వాడు వేసిన దానికంట నాకు 1 million views వస్తాయంట. బ్యాక్ సైడ్ నుంచి ప్రవళిక ఎక్కిరిస్తుంది దాన్ని. సో మేమైతే కొంచెంసేపు అలా సన్ రైజ్కి కొంచెం షైన్ అవ్వాలి కదా, అంత ప్లేస్ వరకు వెళ్ళి ఇంకెందుకు ఏం ఫొటోస్ తీసుకోకపోతే. ఇంకా మేము లిటరలీ 1 hour 2 hours పట్టింది ఇక్కడే. మేము వెంటనే పైకి వచ్చేద్దాం అనుకున్నాం, బట్ ఆ ప్లేస్ అంత బాగుంది. మేము ఇంకా 1 by 1 లిటరలీ ఒక 100-200 ఫొటోస్ దిగినట్టున్నాం. నాకైతే చుట్టూ ఉన్నవి బాగా నచ్చాయి. మళ్ళీ చాలాసార్లు రావచ్చు అనే ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. బట్ అన్నిసార్లు రాను, బికాజ్ మనం ఎక్కువసార్లు అలవాటు పడిపోతే మనకి దాని మీద ఉన్న ఇష్టం పోతుంది. నాకైతే అలా పోగొట్టుకోవాలనే లేదు ఈ ప్లేస్ మీద. సో ఇంకో టైం విజిట్ చేస్తానేమో కానీ, బట్ ఎక్కువసార్లు దీన్ని విజిట్ చేయాలని నాకు కూడా లేదు. ఈ ప్లేస్కి 1-2 ఎక్స్పీరియన్స్ నాకు సరిపోతాయి. లైక్ డైలీ వెళ్ళాలనుకో, నేను అది దానికి ఓకే బాగుంది కదా అని చెప్పి నాకు ఆర్కే బీచ్కి ఎలా వెళ్తాం, సో నాకేం అంత ఎక్కువ ఫీల్ ఉండదు కదా. సో సేమ్ వే మన ఒక ఒపీనియన్స్ మారిపోతూ ఉంటాయి. సో నేను అందుకోసమే 1 or 2 or 3 దానికి మించి ఎక్కువ వెళ్ళకూడదు అనుకుంటున్నా. ఆ మెమొరీస్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి. సో కొత్తగా ఇంకా వెళ్ళి ఎందుకు చెప్పండి, ఆల్రెడీ మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాక. నేను ఇప్పుడు నడుస్తుంది ఒక పెద్ద కొండ, మొత్తం అన్నీ ఒక కన్నాలుగా ఉంది. సో కన్నాల మీద కాలేస్తూ అలా ఎక్కేసా. ఫొటోస్ అయినా వీడియోస్ అయినా వస్తాయని, బట్ రాలేదు, ఎందుకంటే కెమెరా అక్కడ వరకు క్యాప్చర్ చేయలేకపోయింది. సో సాడ్. మళ్ళీ మేము ఇంకా ఎక్కేస్తున్నాం పైకి. కాలేజ్కి అప్పటికి టైం అయిపోతుంది. మేము అప్పుడు కానీ స్టార్ట్ అవ్వకపోతే మేము రీచ్ అవ్వలేం. ప్లస్ నార్మల్ కాలేజ్ అయితే మేము కూడా లైట్ అని చెప్పి 1 హాలిడే అలా పెట్టేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇంటర్న్షిప్ నడుస్తుంది. సర్టిఫికేట్ ఇవ్వకపోతే అడుక్కు తింటాం మేము. సో సర్టిఫికేట్ కోసమైనా వర్క్ చేయాలి. సో అందుకని ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నాం. పైన వ్యూ చూడలేదు కదా, అందుకోసమని అలా పైన వ్యూ చూపిస్తున్నాం మీకైతే ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూర్ కామెంట్స్.
వీడిని అబ్జర్వ్ చేశారా, కిందకి వెళ్ళాక రాళ్ళేసాడు, మళ్ళీ పైకి వచ్చి రాళ్ళేస్తున్నాడు. ఈ రాళ్ళు వీడికి కేజీలు తెప్పించలేము. అయితే వేస్తున్నాడు, బట్ అవి ఎక్కడ పడుతున్నాయో మాకు కనిపించట్లేదు. పాపం అలా వేస్తున్నాడు. అవి వచ్చి కనీసం దూరం కూడా వెళ్ళట్లేదు, అవి దగ్గరలో పడిపోయి ఆగిపోతున్నాయి. సో సాడ్. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. టైం అయిపోతుంది కదా, ఫాస్ట్గా వెళ్ళి పని చేసుకొని లైక్ దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. గుడి అవుట్ సైడ్ నుంచి చూడడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి సన్ అలా పడుతుంటే తన పైన అదంతా ఒక షాడో టైప్లో వచ్చి, నేను చెప్పవసరం లేదు, వీడియో చూడండి. ఆ రిబ్బన్స్ ఒక లుక్ డిఫరెంట్ వచ్చింది, ఒక ఓల్డ్ టైంలో కట్టినట్టు. చిన్న గుడి లోపల విగ్రహం గుర్తుపడడానికి మాకు చాలా టైం పట్టింది. లైక్ మేము ఆలోచించాం, అరే అది ఆ స్వామి ఎవరు, ఏ గాడ్ అని చెప్పి. ప్రవళిక అయితే ఒంగోని చూసింది, లైక్ ఆ గాడ్ ఎవరు అని చెప్పి. నేనైతే ఫస్ట్ కృష్ణుడు అనుకున్నా కలర్ చూసి, తర్వాత కాదు అనుకున్నా. ఆ కలర్ బట్టి నాకు ఎవరో అర్థం కాలేదు. తర్వాత తెలిసింది అంటే విష్ణుమూర్తి అతను, పక్కన ఉన్నది లక్ష్మీదేవి. బట్ మాకు విష్ణుమూర్తి అని చెప్పడానికి చెయ్యికి చక్రాలు, కనీసం లక్ష్మీదేవికి లైక్ మనీ ఎలా పడుతుందో అవేవి లేకపోయేసరికి ఒక 2 నిమిషాలు అరే ఏ దేవుడు గుడిరా ఇది, వచ్చేసామని చెప్పాం. యాక్చువల్లీ ఈ క్లిప్తో మేము ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకున్నాం, బాయ్ చెప్పేసి ఎండ్ చేసేద్దాం అనుకున్నాం. బట్ సి గైస్, మేము అలా వెళ్తుంటే ఒక ఇన్సిడెంట్ అయితే అయ్యింది. అదేంటో తెలుసా, మేము ఇలా వెళ్తున్నాం బైక్ మీద. మేము ఇంకా ఆపేసాను, రికార్డింగ్ ఆపేసాను, అన్నీ ఆపేసాను. సో అన్ని ఫోన్స్ అన్నీ లోపల పెట్టేసుకొని మేము స్టార్ట్ అయిపోయాం. వెళ్ళిపోతుంటే నాకు ఒక పక్షి కనిపించింది, ఒక బర్డ్, వల్చర్లో కొంచెం బిగ్ సైజ్ ఎలా ఉంటుంది అలా కనిపించింది. పక్షి కదా అని వితిన్ సెకండ్స్లో పక్కన చూసేసరికి ఇంకోటి పురి విప్పుతుంది. గాయ్ సీరియస్లీ ఇట్స్ పీకాక్. నాకు ఫస్ట్ చూసింది అప్పుడు అర్థమైంది ఫీమేల్ పీకాక్ అది, అందుకే ఫెదర్ ఉండదు. లైక్ ఏమంటారు మనం, అదే ఈకలు, నెమలీకలు అవి లేవు ఎక్కువగా. మేమైతే మెయిల్ చూడంగానే వెంటనే లైక్ పీకాక్ అని అరిచేసరికి అది పారిపోయింది. వీళ్ళు చూసారా ఎలా చూస్తున్నారో. మెయిన్లీ ప్రవళికకి అయితే స్పెట్స్ పెట్టుకోలేదు, తనకి మేము ఏం చూసామని అర్థం కాలేదు. లైక్ ఫీమేల్ తను చూసింది, దూరంగా ఉండడం తనకి అంతా కొంచెం బ్లర్గా అనిపిస్తుంది. మేమైతే ఆ లోపలికి వెళ్ళి ఎదుగుతున్నా, లైక్ చిన్నదైనా అరుస్తుందా ఉంటుందేమో అని చెప్పి. మేము ఇలా రికార్డింగ్ ఆఫ్ చేశాను, ఒక సౌండ్ అరుపరిచింది, అది కూడా అట్లీస్ట్ రికార్డ్ చేయలేకపోయాను నేను. అదేమో వితిన్ సెకండ్స్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. కనీసం అట్లీస్ట్ 1 సెకండ్ ఉన్నా బాగుండేది కెమెరా ఆన్ చేసే వరకు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, అది కూడా 2 ఫీమేల్ అండ్ మెయిల్. నేను ఫస్ట్ అయితే ఫీమేల్ని చూసా, తర్వాత మాకు అర్థం కాలేదు ఆ బర్డ్ ఏంటో అని కూడా. చెప్పాయి కదా అర్థం కాలేదు. మెయిల్ చూసాక అర్థమైంది ఇట్స్ ఎ ఫీమేల్ పికాక్ అని చెప్పి. అప్పుడే సన్ రైజ్ కదా, బయటకు వస్తున్నాయి అన్నీ. మేము వెళ్ళి బైక్ సౌండ్ ఒకటి, మేము ఒకసారి పికాక్ చేసేసరికి ఏ పికాక్ అనేసి అది లోపలికి ఇంక పారిపోయింది. ఇంక బండి స్టార్ట్ చేసాక కూడా నేను ఒకసారి ఆపు, ఏమైనా దొరుకుతుందేమో ఫెదర్ ఏదైనా అని చెప్పి ఆపేసి మరి దిగితే నేను అక్కడ వెతుకుతుంటే నాకు ఒక ఫెదర్ దొరికింది. అదేమో పక్షిదేమో అనుకున్నా. లైక్ మేము నాకు అప్పటికి ఫీమేల్ చూసా కదా, అప్పుడైనా నేను ఓకే ఫీమేల్ అనుకోవచ్చు కదా, లేదు అనుకొని తీసా. ఫస్ట్ అయితే దాన్ని తీసా. అది నేను ఏదో సంథింగ్ ఇంకేదైనా బర్డ్ దాన్ని పడేసాను. తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది, అరే ఫీమేల్ మనం చూసాం, ఫీమేల్ది, అది కూడా పాడైపోయింది. 2 ఫెదర్స్ అనేవి నేను చూసాను, లైక్ అది ఫీమేల్దే. సో ఫీమేల్ అనేది లైక్ ఎక్కువగా ఉండదు, తక్కువ ఫెదర్తో మనకి వాల్చర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ మెయిల్ అనేసరికి ఎక్కువ నెమలికలతో ఇలా ఓపెన్ చేస్తూ మెయిల్ ఉంటుంది, ఫీమేల్కి అంత ఎక్కువ ఉండదు. సో అలా ఇంకా స్టార్ట్ అయిపోయాం. అరే నేను చాలా ఫీల్ అయిపోతున్నా, నాకు కనిపించలేదు, లైక్ కనిపించింది వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోయింది. అట్లీస్ట్ ఇంకొకటి దొరికితే మీకైనా వీడియో చూపిద్దామని చాలా ట్రై చేస్తున్నా. నేనేమనుకుంటున్నా అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం లీవ్ అలా పెట్టుకొని వస్తే కొంచెం ఆ పొదల్లోకి దూరొచ్చు. నేను ఎందుకు అన్నానో అర్థమైందా, ఇది ఒక ఫారెస్ట్. అది నేనేమనుకున్నా అంటే ఒక రూట్ నుంచి ఇంకో రూట్కి వెళ్ళిపోదాం అనుకున్నా.
ఒక రౌండ్ తిరిగితే దొరుకుతుందేమో అనుకున్నా. బట్ ఇది ఫారెస్ట్ కదా, స్పేస్ ఎక్కువగా ఉంది. అప్పుడు అర్థమైంది అరే ఫారెస్ట్ అని. మేము అంతలోకి కెమెరా ఆన్ చేసే పెట్టుకున్నా. అంతలో నాకు క్యాప్చర్ అయింది ఒక లైక్ నాకు అప్పుడు కనిపించింది నెమలి. దూరం నుంచి ఆపాము, అక్కడ కదులుతుంది చూసారా, జూమ్ చేస్తున్నప్పుడు వెళ్తుంది. అది బైక్ సౌండ్ విని స్లోగా లోపలికి వెళ్ళిపోతుంది. మేము అప్పటికి క్యాప్చర్ చేద్దామని చెప్పి ఫాస్ట్గా వెళ్ళాను. అక్కడంతా చూసేసరికి అది ఎప్పుడో వెళ్ళిపోయింది. అక్కడ ఒక వాల్ అంటూ పెట్టారు. నేను ఇంకా అక్కడ దిగి కింద ఏమైనా లైక్ స్లోగా వినకపోతే వెళ్ళిపోయిందేమో, స్లోగా వినకపోతే మనం వెళ్ళి క్యాప్చర్ చేయొచ్చు కదా అని చెప్పి అక్కడ నేను క్రాస్ చేసి మరీ చూపిద్దామని వెళ్ళా. బట్ స్టిల్ ఇట్స్ గాన్, వెళ్ళిపోయింది అది. నేను కనీసం వీడియో తీస్తున్నా అని బయట చూడడం వదిలేసాను. ఇంకా బాధేస్తుంది నాకు. అక్కడంతా ఒక వాల్ కట్టేసి ఉంది. అంటే మనం అటు సైడ్ వెళ్ళకుండా అప్పుడు వాల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ వాల్ ఉంటుంది. ఆ వాల్ దాటాక ఫుల్ అయితే ఫారెస్టే, పెద్ద ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో ఉంటున్నాయి ఇంకా నెమళ్ళు. ప్రవళిక ఏడుస్తుంది. జూ మొన్న వెళ్ళిందంట, జూలో కూడా కనిపించలేదంట. ఇక్కడ కనిపించేసరికి స్పెట్స్ లేకుండే, దానివల్ల అంత ఎక్కువగా చూడలేకపోయింది తను. బట్ నేనైతే ఇంకా స్టిల్ ట్రై చేస్తున్నా. బట్ ఇంకా దొరకదు అది. ఇంకా మళ్ళీ ఇంకా మనం ముందుకు వెళ్ళేసరికి ఏమి కనిపించవు. ఎందుకంటే మేము ఆల్రెడీ అడవి దాటి హాఫ్ డిస్టెన్స్ వచ్చాము. సో ఇంకా సిటీ దగ్గరలో ఉంటుంది కానీ అస్సలు రావు. ఇదే లాస్ట్ ఫైనల్ పాయింట్. నేనైతే లోపలికి వెళ్ళి చూస్తా అని చెప్తున్నా వీళ్ళైతే వెళ్ళిపోదాం దా అని చెప్తున్నారు. బట్ స్టిల్ ఒకసారి చూద్దాం, ఏమైనా కనిపిస్తుంది ఏమైనా చిన్న హోప్తో నేనైతే అక్కడికి వెళ్తున్నా క్రాస్ చేసి. అదంతా తుప్పలుగా ఉంది. అస్సలు లోపలికి వెళ్ళడానికి అన్నీ అసలు కొంచెమైనా వెళ్దాం అంటే ఈ కర్రలు అన్నీ సంథింగ్ ఉన్నాయి అలాగా. సో ఆ వాల్ కనిపిస్తుంది. ఆ వాల్ క్రాస్ చేస్తే చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి గాయ్స్. ఇది గంగవరం బీచ్. మళ్ళీ చెప్తున్నా, గంగవరం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఐ సజెస్ట్ యూ టు గో. చాలా బాగుంది. మీకు కూడా ఈ ఎంజాయ్మెంట్ వస్తుందని నేను అనుకుంటున్నా. సో ఇంకెందుకు లేట్ గాయ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్, బాయ్. ఐ హోప్ మంచిగా ఉండండి, మంచిగా తినండి, మంచిగా ఆడుకోండి, మంచిగా చూడండి ప్లేసెస్ అన్నీ. నాతో పాటు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నాతో పాటు నేను ఎక్కడ చేసినా నేను నా తింగర్ వేషాలన్నీ నా అప్కమింగ్లో వచ్చే వీడియోస్లో అన్నిట్లో చూపిస్తా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Very much. Bye guys. Bye darlings. Love you all. Thank you very much for watching until end. Thank you.